వ్యవసాయ అనుబంధంగా గ్రామీణ కుటీర పరిశ్రమగా పట్టు పరిశ్రమ విరాజిల్లుతోంది. రైతులతో పాటు కూలీలకు ఏడాదంతా పని కల్పించి మంచి ఆదాయాన్ని సమకూర్చుతుంది. నీటి వనరులు తక్కువగా ఉన్న కరువు ప్రాంతాల్లో సైతం చిన్న సన్నకారు రైతులకు ఈ పరిశ్రమ జీవనోపాధి కల్పిస్తోంది. పట్టు పరిశ్రమతో మంచి లాభాలు ఉన్నప్పటికీ ప్రచార లోపం కారణంగా రైతుల దరి చేరలేకపోతోంది. దీనివల్ల పట్టు కోసం మన దేశం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. దీన్ని అధిగమించేందుకు ఈ రంగంలోకి అడుగు పెట్టేవారికి ప్రభుత్వం ఎన్నో రాయితీలతో అడుగడుగునా ప్రోత్సాహం అందిస్తోంది. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం. వస్త్ర ప్రపంచంలో పట్టుకు ఎనలేని విలువ ఉంది. పట్టు తయారీ శ్రమతో కూడుకున్న రైతులకు మంచి నికర ఆదాయం అందించే రంగమిది. నూతన సాంకేతిక పద్ధతులను అవలంబించి 2 ఎకరాల మల్బరీ తోటతో ఏడాది పొడవునా పట్టు పురుగులను పెంచి జీవనోపాధి పొందవచ్చు. రిస్కు తక్కువ, నెల నెలా ఆదాయం, ఉద్యోగస్తుల కంటే మెరుగైన జీవనం, ఇవన్నీ పట్టు పరిశ్రమతో సాధ్యం. కొత్తగా ఈ రంగంలోకి అడుగుపెట్టేవారికి ఎటువంటి ఆర్థిక ఇబ్బంది కలగకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా చేయూతనందిస్తాయి. ముఖ్యంగా మల్బరీ మొక్కలు, రేరింగ్ గది నిర్మాణం, రేరింగ్ పరికరాలు, క్రిమి సంహారక మందులు, కొమ్మలను కత్తిరించేందుకు సికేచర్లను రాయితీతో ఇస్తున్నారు. పట్టుగూళ్లను మార్కెట్కు తరలిస్తే మార్కెట్ ధరతో సంబంధం లేకుండా ప్రతి కిలోకు అదనంగా ప్రోత్సాహం అందిస్తున్నామని ఆ శాఖ జాయింట్ డైరెక్టర్ లతా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో మన సెరికల్చర్ కి చాలా మంచి స్కోప్ ఉందని సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు వాళ్ళ రీసెర్చ్ ద్వారా వాళ్ళు తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి నేలలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాటర్ ఫెసిలిటీ అంతా కూడా పట్టు పరిశ్రమకి చాలా అనుకూలమైనది. ఆ రకంగానే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో ఒక 16,000 ఎకరాలలో మల్బరీ సాగు అనేది జరుగుతుంది. ఇంటర్నేషనల్ లెవెల్లో చూసినా కూడా భారతదేశము పట్టు పరిశ్రమలో 2వ స్థానంలో ఉంది. కానీ మనము ప్రొడ్యూస్ చేస్తున్నటువంటి సిల్క్ మన దేశ అవసరాలకి సరిపోవట్లేదు. కావాల్సినటువంటి సిల్క్ నంతా కూడా మనం చైనా నుండి ఇంపోర్ట్ అనేది చేసుకుంటున్నాము. దానివల్ల చాలా విదేశీ మారక ద్రవ్యం అనేది మనకి నష్టం జరుగుతుంది. దీనిని అరికట్టడానికి సెరికల్చర్ చాలా పెద్ద ఎత్తున చేయాలని కూడా సెంట్రల్ సిల్క్ బోర్డు వాళ్ళు సంకల్పించి సిల్క్ సమగ్ర 2 అనే పథకం ద్వారా సబ్సిడీలను రైతులకు అందజేయడం అనేది జరుగుతుంది. అయితే ఇది మనకి క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రోగ్రామ్ లో వేరే ఇతర పంటలకు ప్రత్యామ్నాయంగా ఈ పట్టు పరిశ్రమ కనుక చేపట్టినటువంటి అయితే రైతులకి మంచి అంటే ఒక 2 ఎకరాలలో మల్బరీ తోట వేసుకున్నట్లయితే ఒక సంవత్సరానికి ఒక రైతు దాదాపు 4 నుండి 5 లక్షల వరకు కూడా ఆదాయము సంపాదించుకునే అవకాశం ఉంది. అంతేకాకుండా ఏదైనా ప్రకృతి విపత్తులు వచ్చి ఆ ఒక్క పంటకి మనకి నష్టం జరిగినా కూడా తక్కువ నష్టంతోనే వాళ్ళు దీన్ని కంట్రోల్ చేసుకునే అవకాశం ఉంటుంది. పట్టు పరిశ్రమ చేపట్టితే ఏమవుతుందంటే రైతుకు ప్రతి నెల కూడా ఆదాయం అనేది వస్తుంది. అంటే ప్రతి ఒక సంవత్సరానికి ఒక రైతు 2 ఎకరాలలో మల్బరీ చేపట్టినట్లయితే వారు 8 నుండి 10 పంటల వరకు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. ఒక్కొక్క పంట వ్యవధి మనకి 45 రోజులుగా ఉంటుంది. ఈ 45 రోజులు దాటిన తర్వాత అంటే 45 రోజులలో మొత్తం కంప్లీట్ లైఫ్ సైకిల్ సిల్క్ వామ్ ది కంప్లీట్ అవుతుంది. అట్లాగే రైతు తనకు వచ్చినటువంటి పట్టుగూళ్లను మార్కెటింగ్ చేసుకొని ఆదాయం పొందే అవకాశం ఉంటుంది. అంటే ప్రతి నెల అంటే ఒక రైతు కనుక ఒక రకంగా ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రతి నెల కూడా ఎవ్రీ 30 days కి మనకి క్రాప్ తీసుకొని మార్కెటింగ్ చేయడం ద్వారా వాళ్ళు 75 నుండి 80 వేల వరకు ఒక శాలరీ లాగా ఇన్కమ్ ని తీసుకునేటటువంటి అవకాశం ఈ పట్టు పరిశ్రమ ద్వారా చాలా ఉంది. దీనికి ప్రోత్సహించడానికి కూడా ప్రభుత్వము సెంట్రల్ తరఫున స్టేట్ తరఫున కూడా రాయితీలు ఇచ్చి ప్రోత్సహిస్తుంది. నూతనంగా ఎవరైనా రైతులు పట్టు పరిశ్రమ చేపట్టాలనుకుంటే వాళ్ళు అక్కడ వారు ఉన్నటువంటి జిల్లాలో ఉన్న డిస్ట్రిక్ట్ హార్టికల్చర్ అండ్ సెరికల్చర్ ఆఫీస్లో సంప్రదించాలి. అలాగే వారికి ఒక్కొక్క రైతుకి కూడా మనము 7.5 లక్షల రూపాయలను సబ్సిడీ కింద ఒక ప్యాకేజీ లాగా అందజేయడం జరుగుతుంది. దీంట్లో ఏంటంటే మల్బరీ మొక్కల పెంపకానికి మనకి 1,00,000 రూపాయలుగా యూనిట్ కాస్ట్గా నిర్ణయించడం జరిగింది. దాంట్లో రైతుకి మనము
50% సబ్సిడీ, అలాగే 25% స్టేట్ షేర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పట్టుపురుగుల పెంచడానికి రేరింగ్ షెడ్ కన్స్ట్రక్షన్కి కూడా 2,25,000 రూపాయలు సెంట్రల్ సబ్సిడీ ఉంది. దానికి 25% స్టేట్ సబ్సిడీని కూడా యాడ్ చేసి ఇవ్వడం అనేది జరుగుతుంది. అట్లాగే రేరింగ్ ట్రేస్ నేత్రికాలను కూడా మనము ఫ్రీ ఆఫ్ కాస్ట్గా, అంటే ఒక రైతుకి ఒక 10 రేరింగ్ ట్రేస్ మరియు 300 నేత్రికాలు అంటారు, వీటిని ఫ్రీ ఆఫ్ కాస్ట్ రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే పట్టుపురుగులను పెంచేటప్పుడు ఉపయోగించేటటువంటి రోగ నిరోధకాలు, మళ్ళీ రూమ్ డిస్ఇన్ఫెక్టెంట్స్, వీటన్నిటిని కూడా 5,000 రూపాయల వర్త్ ఉన్నటువంటి ఈ డిస్ఇన్ఫెక్టెంట్స్ అన్నిటినీ కూడా మేము 50% సబ్సిడీ, అంటే 2,500 రూపాయలకి రైతులకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాగే ఇరిగేషన్ ఫెసిలిటీస్ తీసుకున్నట్టయితే రైతు డ్రిప్ కానీ స్ప్రింక్లర్ కానీ ఏవైనా, తర్వాత రెయిన్ గన్స్ ఏవి తీసుకున్నా కూడా వాళ్ళకి 50% సబ్సిడీ కింద 40,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పట్టుగూళ్ళ ప్రొడ్యూస్ చేసినటువంటి రైతులకు ప్రోత్సాహకంగా ఒక కేజీ పట్టుగూళ్ళకు 75 రూపాయలను వారు ఇన్సెంటివ్గా అనేది ఇప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఇది మన 2 కకోన్ మార్కెట్లలో అమ్మిన రైతులకు కానీ, లేదా ఇతర రాష్ట్రాలలో ఎవరైనా రైతులు అమ్ముకొని వచ్చినా కూడా వారి యొక్క రిసీట్ని సబ్మిట్ చేసినట్లయితే వారికి కూడా ఈ ప్రోత్సాహం అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. సాధారణంగా పట్టుపురుగుల పెంపక కాలం 25 రోజులు. దీనిలో గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చాక 18 రోజులు లార్వా దశలో ఉంటుంది. ఆ తర్వాత గూడు కట్టే దశలో మరో 5 నుంచి 6 రోజులు ఉంటుంది. లార్వా దశలో 4 జ్వరాలు ఉంటాయి. వీటిని మోల్టింగ్ దశ అంటారు. అయితే గుడ్డు నుంచి పిల్ల బయటకు వచ్చే దశలో మొదటి 7 రోజుల్లో ఉండే 2 జ్వరాలు అతి కీలకమైనవి. దీన్ని చాకీ దశ అంటారు. ఈ దశలో పురుగుల మరణాల శాతం అధికంగా ఉంటుంది. ఇప్పుడు చాకీ దశను పట్టుశాఖ నియంత్రణలో పూర్తి చేసి రైతులకు అందిస్తున్నారు. దీనివల్ల రైతులకు రిస్కు తగ్గడంతో పాటు 7 రోజుల పంటకాలం కూడా తగ్గుతోంది. అంతేకాదు, పట్టు పరిశ్రమ అభివృద్ధి కోసం రీలింగ్ సెంటర్లను అభివృద్ధి చేస్తున్నారు. వీటితో పాటు భవిష్యత్తులో పట్టు పరిశ్రమ ఉప ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. పూర్వపు రోజుల్లో ప్రతి రైతు గుడ్లు తెచ్చుకొని పట్టుపురుగులను గుడ్లను అవి 10 రోజులు వాళ్ళ దగ్గర పెట్టుకొని అప్పుడు పిల్లలు వచ్చిన తర్వాత మొదటి దశ నుండి 5వ దశ వరకు రైతులే చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సిల్క్ సమగ్ర 1, 2 దాంట్లో ఏంటంటే కొత్త కాన్సెప్ట్ చాకీ రేరింగ్ సెంటర్స్ని కూడా మనము ఔత్సాహికలకు, అంటే రైతులు తీసుకోవచ్చు, లేదంటే వేరే ఏదైనా ఎంటర్ప్రైనర్షిప్ కిందగా వీళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. ఈ చాకీ రేరింగ్ సెంటర్లో ద్వారా ఏంటంటే మనము 2 దశలలో పట్టుపురుగులను 2 దశల వరకు వాళ్ళు పెంచి 2వ జ్వరం తర్వాత అందించడం జరుగుతుంది. దీనికి ఏంటంటే రైతు కొంత వారు పెంచి ఇచ్చినందుకు వాళ్ళు ఒక రేట్ అనేది నిర్ణయించడం జరుగుతుంది. ఆ రేటు ప్రకారంగా రైతులు కొనుక్కొచ్చుకోవాలి. ఇప్పుడు ప్రస్తుతం అయితే అది 100 గుడ్లకి 3,000 వరకు ఉంది అన్నమాట. అదే గుడ్లు కొనుక్కొచ్చుకుంటే రైతు ఒక 100 గుడ్లకి మనకి 1,200 కాస్ట్ ఉంటుంది. కానీ రైతుకి ఇక్కడ 10 రోజుల సమయం ఆదా అవుతుంది. సో ఇవన్నీ కూడా రైతుకి తప్పుతాయి. అవి చాకీ రేరింగ్ సెంటర్ నుండి తెచ్చుకోవడం వల్ల వాళ్ళు కేవలం ఒక 12 నుండి 15 రోజులు, అంటే 3, 4, 5వ దశలు పెంచినట్లయితే అవి గూళ్ళు అల్లుకుంటాయి. తర్వాత మార్కెటింగ్ చేసుకునేటువంటి సౌలభ్యం రైతుకి ఉంటుంది. ఇక్కడ చాలా మందికి కూడా ఉపాధి అనేది దొరుకుతుంది. అంటే రీలింగ్ సెక్టార్లో కానీ, వీవింగ్ సెక్టార్లో కానీ, ట్విస్టింగ్ కానీ, ఇవన్నిటి సెక్టార్స్లో చాలా మందికి కూడా ఉపాధి దొరుకుతుంది. అట్లాగే మన రైతుల కకూన్స్ కూడా ఇక్కడే మార్కెటింగ్ అవుతాయి. సెంట్రల్ వాళ్ళని సంప్రదించి అక్కడ నుండి సెంట్రల్ షేర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. దానికి అనుగుణంగా ఇక్కడ స్టేట్ షేర్ కూడా మేము ఈ సంవత్సరము శాంక్షన్ చేసుకోవడం జరిగింది. ఈ రకంగా నెక్స్ట్ ఇయర్ వరకు మనకి చాలా రీలింగ్ సెక్టార్ డెవలప్ ఇక్కడ అవుతుంది. అయితే నెక్స్ట్ రాబోయే కాలంలో సెరికల్చర్ అనేది ఒక నూతన మల్బరీ తోటలను పెంచి, పట్టుపురుగులను పెంచి, కకూన్ ప్రొడక్షన్, సిల్క్ వరకే కాకుండా వివిధ రకాలైనటువంటి ఉత్పత్తులను తయారు చేసి వాటిని ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇప్పుడంతా కూడా సైంటిఫిక్
రీసెర్చ్ అనేది జరుగుతుంది దీని మీద. రాబోయే రోజుల్లో వీటి మీద కూడా కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగి ఈ పట్టు పరిశ్రమ అనేది చాలా ముందుకు వెళ్తుంది. గ్రామీణ ప్రాంతాల్లోని నిరుద్యోగులకు జీవనోపాధి కల్పించే కుటీర పరిశ్రమ పట్టు పరిశ్రమ. ఇతర ఉద్యాన పంటలతో పోలిస్తే పట్టు పరిశ్రమతో తక్కువ వ్యవధిలో ఆదాయం సమకూరుతుంది. పెట్టుబడి కోసం వెతుక్కోవాల్సిన పని లేదు. గ్రామీణులు పట్టణాలకు వలస పోకుండా ఉపాధి అవకాశాలను మెరుగుపరిచేందుకు, నిరోధించేందుకు పట్టు పరిశ్రమ చక్కటి అవకాశం. చిన్న రైతు నుంచి పెద్ద రైతు వరకు స్వయం సమృద్ధితో ఆర్థికోన్నతి సాధించేందుకు లభించిన వరం ఈ రంగం.